హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్ లో ఐటీ సెక్టర్ లో విప్రో అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కంట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ఎవరైతే ఐటీ సెక్టర్ లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాపింగ్ రోల్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఇది కస్టమర్ కేర్ వర్క్ ఏమి కాదు. మీరు మ్యాపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్ గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్ గా రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విప్రో అనే కంపెనీలో వచ్చేసి మనకి ఇక్కడ టైటిల్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ ఫ్రమ్ 15th to 19th డిసెంబర్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కదా. ఇక్కడ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీరు ఏ స్ట్రీమ్ లో ఏ గ్రూప్ లో డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు, మీకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూట్ అయితే చేసుకోవచ్చు. ఐటీ జాబ్ లో ఐటీ కంపెనీలో జాబ్ చేయడానికి అర్హులైతే ఉంటారు. మీరు ఇక్కడ మనకి మ్యాపింగ్ రూల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ మ్యాపింగ్ రూల్ కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. రోల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ విత్ నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు ఇంతకుముందు జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటే మాత్రం ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ సర్చింగ్ లో ఉన్న క్యాండిడేట్స్ అయితే మంచి అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఒరిజినల్స్ కూడా అడుగుతున్నారు. మీరు ఒరిజినల్స్ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏవి అడుగుతున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ఇంక్లూడింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే సిఎంఎం అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము కూడా డాక్యుమెంట్ అయితే అడగడం జరుగుతుంది. కరెంట్లీ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది కూడా చూసుకోండి. ఎవరైతే డిగ్రీ కంటిన్యూ చేస్తున్నారో ఆ క్యాండిడేట్స్ కి ఎలిజిబిలిటీ లేదు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. అది కూడా చూసుకోండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి ఐటీ సెక్టర్ లో అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం లేదు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లో అయితే మీరు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్ లో దీని ఆఫీస్ ఉంది. అక్కడే ఈ ప్రో క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డిఫరెంట్ షిఫ్ట్లలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్ లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ కూడా చేశారు. అది కూడా చూసుకోండి. మీకు కంపెనీ క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ క్యాబ్ లో మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు. వీక్ లో వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days పాటు వర్కింగ్ డేస్ ఉంటుంది. ఆ 2 days ఏమో వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు రిక్వైర్డ్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎక్సెల్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే ఎక్సెల్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాపింగ్ కాన్సెప్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ మ్యాపింగ్ కాన్సెప్ట్ మీద మీకు అవగాహన లేకపోయినా కూడా అక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇమీడియట్ జాయినర్స్ కి ఈ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేశారు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 15th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ వరకు కంటిన్యూగా 5 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock వరకు మీకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. కానీ 9:30 నుంచి 12 లోపు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ కి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 12 తర్వాత వచ్చిన క్యాండిడేట్స్ కి మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోరు. మీరు నెక్స్ట్ డే రండి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వారు మాత్రం 12 లోపు ఇంటర్వ్యూ లొకేషన్ లో ఉండడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే వెన్యూ వచ్చేసి విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115/1 ఐఎస్బి రోడ్ అపోజిట్ డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానకంగూడ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గచ్చిబౌలిలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో ఆ లొకేషన్ లో మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అని చెప్పి. దాంతో పాటు ఏం అడుగుతున్నారు అంటే ఇక్కడ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లాస్ట్ 3 months లో దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర 3 months లోపు దిగిన ఫోటో లేకపోతే రీసెంట్ గా ఏవైనా ఉంటే అవి తీసుకెళ్ళండి. లేదంటే ఫ్రెష్ గా దిగేసి ఆ ఫోటో అయినా తీసుకొని వెళ్ళొచ్చు. దాంతోపాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ కూడా అడగడం జరుగుతుంది. ఏవైతే ఆన్లైన్లో కానీ మీ సేవలో కానీ డౌన్లోడ్ చేసిన ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ఉంటే అవి యాక్సెప్ట్ చేయము అని చెప్పి కూడా ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశారు. కాబట్టి అది కూడా చూసుకోండి. మీ దగ్గర ఒరిజినల్ ఉంటే ఆ ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. పాన్ అండ్ ఆధార్ మస్ట్ బి ఒరిజినల్ అండ్ రీసెంట్లీ అప్డేటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఆధార్ కార్డ్ లో ఇంతకుముందు ఏవైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఆధార్ కార్డ్ తీసుకున్నాం కదా, అవి కాకుండా తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఎవరైతే అప్డేట్
చేసుకున్నారో ఆ ఆధార్ కార్డ్ అయితే అడగడం జరుగుతుంది. అక్కడ మనకి అడ్రస్‌లో తెలంగాణ అని చెప్పి ఉండాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉంది అంటే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే. జాబ్ రోల్ వచ్చేసి మ్యాపింగ్ అనలిస్ట్ అని చెప్పి మీకు జాబ్ రోల్ ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీ వచ్చేసి బీపీఎం, బీపీఓ అని చెప్పి ఇచ్చారు. ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. పార్ట్ టైమ్ కాదు, పర్మనెంట్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. మీకు సాలరీ వచ్చేసి 2 లాక్స్ పర్ యానమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే గ్రాడ్యుయేషన్. ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. గచ్చిబౌలిలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో అక్కడ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డిగ్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఈ విప్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్లో అయితే అడగండి. అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థాంక్ యూ.